చికెన్ కి మటన్ కి టేస్ట్ దగ్గర నుండి రేట్ వరకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్న పన్నీర్ ని యూరప్ నుండి ఇండియా వరకు కూర రుచిని పెంచడం దగ్గర నుండి ఫైబర్, ప్రోటీన్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఎర్రటి మట్టిలో ఓ 30 మెంతి గింజలు వేసి రోజుకి కొద్దిగా నీరు పోస్తూ ఉంటే ఓ 20 రోజుల్లో వచ్చే మెంతి ఆకుతో వేడివేడి అన్నం దగ్గర నుండి రోటీ, చపాతీ, పుల్కా, దోశ వరకు దేనిలోకైనా బెస్ట్ కాంబినేషన్ గా ఉండే మెంతి పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇంట్రడక్షన్ చెప్పినట్లు మెంతి గింజలతో మెంతి కూరని పెంచడం జరిగిందండి. నేను ఎలాంటి మందులు వాడలేదండి. కుండీలో ఎర్రమట్టి వేసి ఇంట్లో ఉన్న మెంతుల్ని మట్టిలో వేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ పోసానండి. అవి గింజల్లో నుండి చిట్టి చిట్టి మొక్కలు రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫోర్స్ గా వాటర్ పొయ్యకుండా ఉంటే సరిపోతుంది. హెల్దీగా నీట్ గా అన్ని మొక్కలు వస్తాయండి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటారండి. నాకైతే అస్సలు తెలియదు. ఎక్కువ రోజులు ఉంటే చేదొస్తుంది అంటుంటారు, మరొకరు ఇంకోటి చెప్తుంటారు. దీని గురించి మీకేం తెలుసో కామెంట్ చేయండి. ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి అయితే మెంతాకుని తీసుకొని మొత్తం మెంతి ఫ్లేవర్ నచ్చని వాళ్ళ కోసం కానీ టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం కానీ పాలకూర కూడా తీసుకొని 4-5 టైమ్స్ రెండిటిని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఆకుల్ని యాడ్ చేసుకొని దానిలోనే స్పైస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. సో ఈ కర్రీకి ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఆకుకూరలు అనేవి చక్కగా ఉడుకుతున్నాయి కదా, ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఉడికితే సరిపోతుందండి. సో దీనిలో నుండి ఆకుని సపరేట్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్ లో యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారే లోపు మరో సైడ్ పన్నీర్ ని తీసుకొని నీట్ గా ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకోండి. కర్రీని మీరు దేంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ కడాయిలోనే పెట్టేసుకోండి. దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ లో ఉన్నప్పుడు పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని దానిలో పసుపు, ఉప్పుని యాడ్ చేసి పన్నీర్ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోండి. పన్నీర్ ని మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చండి. అది మీరు ఇష్టంగా తినేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇవి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆకుని పూర్తిగా చల్లారుంటాయి కదా, దానిని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు స్టవ్ మీద మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకున్న కడాయిలోనే బాగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోండి. ధనియాల పొడిని రుచికి తగ్గట్లుగా కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకొని 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని 2-3 మినిట్స్ పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇది ఒక వైపు కుక్ అవుతూ ఉంటుంది. మరోసారి మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పుల్ని, ఒకటే టమాటాని తీసుకొని టేస్ట్ కి తగినట్లుగా వాటర్ అయితే తీసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ కుక్ అవుతున్న దానిలో యాడ్ చేసుకోవాలండి. సో ఈ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని 4-5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూనే ఉండండి. ఆయిల్ సపరేట్ అవుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో బటర్ క్యూబ్స్ కూడా యూజ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ ని మీ టేస్ట్ కి తగ్గట్లుగా ఒక 2-3 టైమ్స్ బటర్ ని యూజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ ని యూజ్ చేయండి. జస్ట్ 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. పన్నీర్ ని యూజ్ చేస్తాం కదా, పన్నీర్ ఉడికితే సరిపోతుంది, అన్ని వాటర్ యూజ్ చేస్తే సరిపోతుందండి. సో వాటర్ అయితే యాడ్ చేసాం కదా, ఇది మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకొని దీనిలో ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసి మరోసారి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి పూర్తిగా లో ఫ్లేమ్ లోనే వాటర్ మొత్తం ఇంకిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో కదా. సో ఇలా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో చివరిగా కొత్తిమీరని, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీ, రోటీ వాటిలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.